మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పిల్లలు, ఈ వీడియోలో మనం కొండవాగు అనే పాఠం నేర్చుకుందాం. మీకు ఈ పాఠం యొక్క మొదటి పేజీలో ఒక చిత్రం కనిపిస్తోంది. ఆ చిత్రం ఆధారంగా ఆలోచించి మాట్లాడండి. మొదటి ప్రశ్న, పై బొమ్మలో మీకు ఏమేం కనిపిస్తున్నాయి? పిల్లలు, మీరు ఈ చిత్రాన్ని చూస్తున్నారు కదా, మీకు ఈ బొమ్మలో ఏమేం కనిపిస్తున్నాయి? పిల్లలంతా బస్సులో విహారయాత్రకు వెళ్తున్నట్టుగా ఉంది. అలాగే వాళ్ళ బస్సు ముందు నుంచి మేకలన్నీ రోడ్డు దాటుతున్నాయి. ఆ మేకల వెనకాలే వాటిని కాసే కాపరి చేతిలో కర్ర, మరొక చేతిలో మేకపిల్లను ఎత్తుకొని వాటి వెనకే నడుస్తున్నాడు. అలాగే అతని వెనక ఒక అమ్మాయి కూడా మేకపిల్లను ఎత్తుకొని నడుస్తూ వెళ్తున్నట్టుగా ఉంది. ఇంకా ఈ చిత్రంలో మనకి చెట్లు, కొండలు కనిపిస్తున్నాయి. తర్వాత ప్రశ్న, పిల్లలంతా ఎక్కడకు వెళ్తున్నారు? పిల్లలంతా విహారయాత్రకు వెళ్తున్నారు. తర్వాత ప్రశ్న, మీరు చేసిన ఒక ప్రయాణం గురించి చెప్పండి. పిల్లలు, మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళి ఉంటే ఆ ప్రయాణం గురించి చెప్పండి. కవి పరిచయం. చెరుకుపల్లి జమదగ్ని శర్మ. ఈయన 1920లో జన్మించారు. చెరుకుపల్లి జమదగ్ని శర్మ కవి, కథకుడు. జమదగ్ని అనే కలం పేరుతో రచనలు చేశారు. మహోదయం, చిలుకా గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష మొదలైనవి వీరి రచనలు. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాశారు. ఈయన 1986వ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. కొండవాగు పాఠం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన, ప్రక్రియ లేఖ. ఇప్పుడు పాఠం చదువుదాం. ప్రియమైన వెంకట్, నేను క్షేమంగా ఉన్నాను. నువ్వు, మన స్నేహితులు రహీం, డేవిడ్లు ఎలా ఉన్నారు? నేను మొన్న దసరా సెలవులకు రామం వాళ్ళ ఊరు వెళ్ళాను. వాళ్ళ ఊరు నాకు భలే నచ్చింది. ఆ ఊరి విశేషాలు నీతో చెప్పకుండా ఉండలేను. నేను, రామం, సూర్య ఆ రోజు మధ్యాహ్నం ఊరి పరిసరాలు చూడడానికి వెళ్ళాం. ఆ ఊరి చుట్టూ రకరకాల కొండలు, వాగులు, పచ్చని చెట్లు ఉన్నాయి. ఆ ఊరికి ఆనుకొని ఒక ఊటవాగు పారుతోంది. ఆ ఊరి వాళ్ళు దానిని కామధేనువుగా భావిస్తారు. దాని వెంబడి కొంత దూరం ఇసుక మేట వేసి లంకగా ఏర్పడింది. చుట్టూరా బిలబిలమంటూ నీళ్లు పారుతుంటే అక్కడ కాసేపు ఆనందంగా కూర్చున్నాం. అక్కడ కూర్చున్నంతసేపు ఆ వాగు ఎక్కడ పుట్టింది, అక్కడికి ఎలా వెళ్ళడం అని ఆలోచనలు కలిగాయి. వెంటనే ఈ వాగు పుట్టిన చోటు ఎంత దూరం అని రామన్ని అడిగాను. కొంచెం దూరమే, కానీ వెళ్ళవచ్చు అన్నాడు. సరే వెళ్దామని అందరం బయలుదేరాం. అదంతా మిట్టపల్లాల దారి. అలాంటి చోట నడిచే అలవాటు నాకు లేదు. అలా ఒక అరగంట నడిచాం. అక్కడ కొండ మీద నుండి జాలువారుతున్న బోలెడన్ని నీటిపాయలున్నాయి. అలా ముందుకు వెళ్ళాం. అక్కడ ఆ గుట్టల్లో ఉన్నది ఒక నీటి బుగ్గ. అక్కడ నుండి నీళ్లు బయలుదేరి ఇలా పాయలుగా వస్తున్నాయి. అవి కొన్ని పారుతున్నాయి, కొన్ని నృత్యం చేస్తున్నాయి, కొన్ని పాము నడకలు నడుస్తున్నాయి, కొన్ని బుసబుస పొంగుతున్నాయి. ఇవన్నీ వచ్చి ఏకమై వాగుగా మారి ముందుకు పోతున్నాయి. అక్కడి ఒక బండ మీద కూర్చున్నాం. సింహాసనం లాంటి ఆ బండ మీద కూర్చుని చూస్తుంటే సూర్యకాంతి పడి ఆ పాయలన్నీ తళతళా మెరుస్తూ కనిపించాయి. బిలబిలమంటూ అవి పారుతుంటే నాకు భలే ముచ్చటేసింది. ఆ ఉత్సాహంతో ఆ విశాలమైన బండ మీద పడి గెంతుతూ మేమే రాజులం అంటూ గోల చేశాం. అప్పటికే మేము వచ్చి చాలాసేపయింది. సంధ్యవేళ కావస్తోంది. అయితే ఏం,
కొండ మీద వెలుగు బాగానే ఉంది. వేసవి పొద్దు కదా, ఇంకా గంటసేపు కూర్చోవచ్చు అనుకున్నాం. నా మటుకు నాకు అక్కడ నుండి కదలాలని అనిపించలేదు. అలా చుట్టూ చూస్తూనే కూర్చున్నాను. అక్కడి నుంచి చూస్తుంటే ఆ ప్రదేశమంతా వివిధ రంగులతో తయారు చేసిన దేశపటంలా కనిపిస్తోంది. కాలిదార్లు, వాగులు, రోడ్లు అంతకంతకు వెడల్పైన గీతల్లా కనిపిస్తున్నాయి. దూరాన ఉన్న ఇళ్లన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. ఆ ఎత్తు మీద నుంచి చూస్తే ఎటు చూసినా ప్రకృతి సౌందర్యమే కనిపిస్తోంది. ఈ నేల ఇంత అందంగా ఉంది అనుకుంటే ఆకాశం మరింత అందంగా ఉంది. ఆకాశం ఆ ఎత్తు నుండి చూస్తే అత్యద్భుతంగా కనిపించింది. ఒక మూల ఏ మార్పు లేకుండా వట్టి నీలంగా ఉంది. ఇంకో మూల పింజమబ్బులు ఒకదాని మీద ఒకటి పడి దొర్లుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. తూర్పుకు తిరిగితే నల్లని మేఘాలు ఒత్తుగా కదులుతున్నాయి. అవి కాసేపు ఏనుగులు బారులు తీసి వరుసగా నడుస్తున్నట్టు, కొన్ని కదం తొక్కుతున్నట్టు అనిపించాయి. ఇటు పశ్చిమానికి తిరిగితే భూమి ఆకాశాలు కలిసే చోట ఆకాశం ఎర్రని మంటతో పొగలు కక్కుతున్నట్టు ఉంది. అలా చూస్తూ ఉండగానే చీకటి పడడం ప్రారంభించింది. మా రామం ఈలపాట పాడుతుంటే సూర్య దానికి తాళం వేస్తున్నాడు. ఇక బయలుదేరుదామని ముగ్గురము ఆ బండ దిగి ఇదెంత బాగుందిరా, అదెంత బాగుందిరా అనుకుంటూ ఉత్సాహంగా ఇంటి దారి పట్టాము. చూడాలనుకోవాలే గాని ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనదే. వినాలనుకోవాలే గాని ప్రకృతిలో ప్రతి శబ్దం అద్భుతమైనదే. మన మిత్రులకు ఈ లేఖ చూపించు. మీరు కూడా ఎప్పుడో ఒకసారి ఈ ఊరు తప్పక చూడండి. నీ అనుభవాలన్నీ నాతో పంచుకుంటావు కదూ? నీ ప్రియమైన స్నేహితుడు జావేద్. పిల్లలు, ఇప్పుడు మనం ఈ పాఠంలో ఉన్న అర్థాలు తెలుసుకుందాం. మేట అంటే ఇసుక ప్రదేశం. వాగు చిన్న ఏరు. జాలువారు జారుతున్న. బాట దారి. క్షేమం కులాస. పొద్దు రోజు లేదా దినం. దృశ్యం సన్నివేశం లేదా చూడదగినది. బారులు వరుసలు. లంక నదిలో పైకి లేచి ఉన్న భూభాగం. కదం తొక్కు ఉత్సాహంతో ముందుకు వెళ్ళు. తర్వాత అంశం ఇవి చేయండి. ఇందులో వినడం, ఆలోచించి మాట్లాడడం. మొదటి ప్రశ్న, జావేద్ సెలవులలో రామం వాళ్ళ ఊరు వెళ్ళాడు కదా, అక్కడ ఏమేం చూశాడో చెప్పండి. జావేద్ రామం వాళ్ళ ఊరు వెళ్ళి ఆ ఊరి చుట్టుపక్కల రకరకాల కొండలు, వాగులు, పచ్చని చెట్లను చూశాడు. అలాగే ఊటవాగు పారడం కూడా చూశాడు. ఆ ఊటవాగు పుట్టిన చోటికి వెళ్ళి అక్కడ ఉన్న నీటి బుగ్గను కూడా చూశాడు. తర్వాత ప్రశ్న, మీరు ఏదైనా ఊరు వెళ్ళడానికి ఏమేం సిద్ధం చేసుకుంటారో చెప్పండి. పిల్లలు, మీరు ఏదైనా ఊరు వెళితే మీతో పాటు పట్టుకెళ్ళడానికి ఏమేం సిద్ధం చేసుకుంటారు? ఆలోచించండి. మీతో బట్టలు, అలాగే నిత్యం మీరు ఇంట్లో వాడుకునేటువంటి వస్తువులు, లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనకి ఎలాంటి వస్తువులు అవసరం అవుతాయో చాలా వరకు మనం అవన్నీ మనతో పాటు సర్దుకుని పట్టుకువెళ్తాం. మీరు అవన్నీ ఆలోచించి చెప్పండి. తర్వాత ప్రశ్న, మీ ఊరిలో మీకు నచ్చిన విషయాలను చెప్పండి. పిల్లలు, మీకు ఈ ప్రశ్న అర్థమైంది కదా? మీరు ఉన్న ఊరిలో మీకు నచ్చిన విషయాలు ఏమున్నాయో చెప్పండి. తర్వాత అంశం చదవడం, వ్యక్తపరచడం. పాఠం చదవండి. కింది వాక్యాలు పాఠంలో ఏ పేరాలో ఉన్నాయో గుర్తించి గీత గీయండి. పేరా సంఖ్య కూడా రాయండి. ఇప్పుడు మనం ఇక్కడున్న వాక్యాలు చదువుదాం. ఇవి ఏ పేరాలో ఉన్నాయో గుర్తించడం మరియు
ఆ పేరా యొక్క సంఖ్యను మనం రాయాలి. అంటే ఇప్పుడు మీరు ఒక్కొక్క పేరాకి ముందు ఒక్కొక్క సంఖ్య ఇవ్వండి. ప్రియమైన వెంకట్, అక్కడి నుంచి మనకి పాఠం మొదలైంది. నేను క్షేమంగా ఉన్నాను అనేది మొదటి పేరా అనుకోండి. నేను రామం సూర్య ఆ రోజు మధ్యాహ్నం అనే పేరా 2. తర్వాత అదంతా మిట్టపల్లాల దారి అనేది 3వ పేరా కింద. అక్కడి ఒక బండ మీద కూర్చున్నాం అనేది 4వ పేరా కింద. అక్కడి నుంచి చూస్తుంటే ఆ ప్రదేశమంతా అనేది 5వ పేరా కింద. దూరాన ఉన్న ఇళ్లన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి అనేది 6వ పేరా కింద. ఈ నేల ఇంత అందంగా ఉంది అనేది 7వ పేరా కింద. అలా చూస్తూ ఉండగానే అనేది 8వ పేరా కింద. మన మిత్రులకు ఈ లేఖ చూపించు అనేది 9వ పేరా కింద. ముందు మీరు సంఖ్యలు వేసుకోండి. అప్పుడు మీరు ఇచ్చిన వాక్యాలు ఏ పేరాకు సంబంధించినవో గుర్తించి ఆ వాక్యం ఎదురుకుండా మీరు పేరా యొక్క సంఖ్య వెయ్యాలి. ఇప్పుడు మనం సూర్యకాంతి పడి ఆ పాయలన్నీ తళతళ మెరుస్తున్నాయి అనే ఈ వాక్యం 4వ పేరాలో సింహాసనం లాంటి ఆ బండ మీద కూర్చుని చూస్తుంటే తర్వాత సూర్యకాంతి పడి ఆ పాయలన్నీ తళతళ మెరుస్తూ కనిపించాయి అనే వాక్యం ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ సూర్యకాంతి పడి అక్కడి నుంచి ఆ వాక్యం మొత్తాన్ని మెరుస్తూ కనిపించాయి వరకు కింద గీత గీయండి. అలాగే ఈ వాక్యం ఎదురుగా మీరు 4 అని సంఖ్య ఇక్కడున్న ఖాళీలో వేయండి. అదేవిధంగా మనం మిగిలిన వాక్యాలన్నిటినీ కూడా గుర్తించాలి. ఇక 2వ వాక్యం, చూడాలనుకోవాలే గాని ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనదే. ఈ వాక్యం మనకి 8వ పేరాలో ఉంది. 8వ పేరాలో 3వ లైన్లో చివర్లో ఉంది చూడండి. చూడాలనుకోవాలే గాని ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనదే. ఇక్కడ మీరు కింద గీత గీయండి. తర్వాత ఇక్కడ ఖాళీలో 8 అని సంఖ్య వేయండి. తర్వాత వాక్యం, ఆ వాగు పుట్టిన చోటికి ఎలా వెళ్ళడమా అనే ఆలోచన నాకు అనే ఈ వాక్యం 2వ పేరాలో ఉంది. ఆ వాగు ఎక్కడ పుట్టింది, అక్కడికి ఎలా వెళ్ళడం అనే ఆలోచనలు కలిగాయి. అక్కడ మీరు గీత గీయండి. తర్వాత వాక్యం, మేఘాలు ఏనుగుల్లా బారులు తీసి వరుసగా నడుస్తున్నట్టు ఉంది. ఈ వాక్యం మనకి 7వ పేరాలో ఉంది. అవి కాసేపు తర్వాత ఏనుగులు బారులు తీసి వరుసగా నడుస్తున్నట్టు అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది. మీరు దాని కింద గీత గీయండి. ఇక్కడున్న ఖాళీలో 7 అని సంఖ్య వేయండి. తర్వాత వాక్యం, దూరాన ఉన్న ఇళ్లన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. ఈ వాక్యం 6వ పేరాలో మొదటగానే ఉంది. దూరాన ఉన్న ఇళ్లన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. ఈ వాక్యం కింద గీత గీయండి. ఇక్కడ ఖాళీలో 6 అని సంఖ్య వేయండి. ఈ విధంగా మీరు ఈ వాక్యాలను పాఠంలో గుర్తించడం, ఆ పేరా యొక్క సంఖ్యను ఇక్కడ ఖాళీలో వేయడం చెయ్యాలి. తర్వాత పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. పిల్లలు, మనకిక్కడ ఒక పేరా ఉంది. ఆ పేరాను చదివి ఈ పేరా ఆధారంగా ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ముందుగా పేరాను చదువుదాం. హెలెన్ కెల్లర్ మనందరిలా చూడలేదు, కానీ స్పర్శ ద్వారా గ్రహిస్తుంది. ఆమె ఏమంటోందో ఆమె మాటల్లోనే చూడండి. పోకచెక్క నున్నదనాన్ని, దేవదారు వృక్షాల కరకుదనాన్ని నా స్పర్శతో గుర్తిస్తాను. వసంతకాలంలో కొత్త పరిమళాల పూల కోసం అన్వేషిస్తాను. పట్టు వంటి ఆ పూల రెక్కల మృదుత్వాన్ని తాకినప్పుడు, వాటి సువాసనను ఆస్వాదించినప్పుడు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఒక చెట్టు కొమ్మకు చేతిని ఆనించగానే ఏదో ఒక పక్షి కుహూ కుహూ శబ్దాలు చెవుల్లో మారుమ్రోగుతాయి. సెలయేటి ప్రవాహంలో చేతిని ఉంచినప్పుడు వేళ్ల సందుల నుండి నీళ్లు ప్రవహించడం నాకు పట్టరాని ఆనందాన్నిస్తుంది అనేది మనకిచ్చిన పేరా. ఇప్పుడు మొదటి ప్రశ్న,
హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా ఏమేమి గుర్తించేది? దీనికి సమాధానం హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా పోకచెక్క నున్నదనాన్ని, దేవదారు వృక్షాల కరకుదనాన్ని గుర్తించేది. తర్వాత ప్రశ్న, హెలెన్ కెల్లర్ పూలను ఎలా వర్ణించింది? హెలెన్ కెల్లర్ పూలను పూల రెక్కలు పట్టులాగా మరియు మృదువుగా ఉంటాయని, పూలు సువాసనలను వెదజల్లుతాయని వర్ణించింది. తర్వాత ప్రశ్న, హెలెన్ కెల్లర్కి ఆనందాన్ని కలిగించినవి ఏవి? పూల సువాసన ఆస్వాదించడం మరియు సెలయేటి ప్రవాహంలో చేతిని ఉంచినప్పుడు వేళ్ల సందుల నుండి నీళ్లు ప్రవహించడం తనకి ఆనందాన్ని కలిగించాయి. తర్వాత కీర్తన ఫిబ్రవరి 10వ తేదీన తన డైరీలో ఈ విధంగా రాసుకుంది. డైరీ చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. పిల్లలు, ఇప్పుడు మనకు ఇక్కడ ఒక పేరా ఉంది. ఈ పేరాను చదివి మనం ప్రశ్నలను తయారు చేయాలి. ముందుగా పేరాను చదువుదాం. 10 ఫిబ్రవరి సోమవారం. ఈరోజు ఉదయం విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలకు వెళ్ళాం. చర్చి దగ్గర భక్తులతో చాలా రద్దీగా ఉంది. భక్తులందరూ ఉత్సాహంగా కొండపైకి నడిచి వెళ్తున్నారు. మేమందరం కొండపైకి నడిచి వెళ్ళాం. ప్రార్థనలో పాల్గొన్నాం. మేరీమాతను దర్శించుకున్నాం. కొండపై నుంచి ఊరంతా భలే అందంగా కనిపించింది. అక్కడే ఉన్న బొమ్మల దుకాణాల్లో బొమ్మలు కొనుక్కున్నాం. పీచు మిఠాయి, మరమరాలు కొనుక్కొని తిన్నాం. తాజా జామకాయలు కొనుక్కున్నాం. సాయంత్రం వేళకి ఆనందంగా ఇంటికి చేరుకున్నాం అనేది మనకిచ్చిన పేరా. ఈ పేరా ఆధారంగా మనం ప్రశ్నలు తయారు చేయాలి. మొదటి ప్రశ్న, కీర్తన ఏ ఉత్సవాలకు వెళ్ళింది అనేది మనం ఒక ప్రశ్నగా రాయొచ్చు. అలాగే రెండవ ప్రశ్న, చర్చి దగ్గర ఎలా ఉంది? తర్వాత మూడవ ప్రశ్న, భక్తులందరూ కొండపైకి ఎలా వెళుతున్నారు అనేది మూడవ ప్రశ్న. ఇంకా మీరు ఈ పేరా ఆధారంగా ప్రశ్నలను తయారు చేయొచ్చు. తర్వాత అంశం, కింది పదాలు చదవండి. కొండవాగు పాఠంలో కవి వేటిని వేటితో పోల్చాడో జతపరచండి. పూర్తి వాక్యంగా రాయండి. పిల్లలు, మనకిక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. వాటిని కవి వేటితో పోల్చారో జతపరిచి ఆ పూర్తి వాక్యాన్ని మనం కింద ఉన్న ఖాళీలో రాయాలి. మొదట వాగు. వాగు అనేది మనకి పాఠంలో కామధేనువు అనే పదంతో పోల్చారు. కాబట్టి వాగుని కామధేనువుతో జత చేయండి. తర్వాత పదం బండ. బండ అనేది మనకి పాఠం ఆధారంగా సింహాసనం. కాబట్టి బండని సింహాసనానికి జత చేయండి. అలాగే దారులు అనే పదం గీతలు అనే పదానికి జత చేయండి. తర్వాత ఇళ్ళు. ఇళ్ళని కొండపల్లి బొమ్మలు అనే పదంతో జత చేయండి. తర్వాత పదం మేఘాలు. దీనిని ఏనుగుల బారులు ఈ పదంతో జత చేయండి. ఈ విధంగా మనం ఇప్పుడు ఇక్కడున్న పదాలన్నిటినీ జతపరిచాం. వీటిని మనం వాక్యాలుగా రాయాలి. ఉదాహరణ, వాగు కామధేనువులా ఉంది. ఈ విధంగా మనం వాక్యాలు రాయాలి. మనకి రెండవ పదం బండ. దీన్ని మనం దేంతో జత చేసాం? సింహాసనం. కాబట్టి బండ సింహాసనంలా ఉంది అని రాయండి. తర్వాత దారులు గీతల్లా ఉన్నాయి అని రాయండి. ఇళ్ళు కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. అలాగే తర్వాత మేఘాలు ఏనుగుల బారుల్లా ఉన్నాయి అని రాయండి. తర్వాత
కింది వర్ణన పదాలు చూడండి. ఇచ్చిన పదాలకు మీరు వర్ణన పదాలు రాయండి. పిల్లలు, వాగు అనే దానికి వర్ణన పదాలు ఉన్నాయి. అది ఏ రకంగా? వాగు తళతళ మెరుస్తోంది, అలాగే వాగు బిలబిల పారుతోంది, వాగు పాము నడక నడుస్తోంది, వాగు బుసబుస పొంగుతోంది. ఈ విధంగా వాగుని 4 రకాలుగా వర్ణించారు. అలాగే మనం ఇప్పుడు మేఘాలని వర్ణించాలి. మనం ఈ పాఠం ఆధారంగా మేఘాలను వర్ణిద్దాం. మేఘాలు దొర్లుతూ విన్యాసాలు చేస్తున్నాయి. తర్వాత మేఘాలు ఒత్తుగా కదులుతున్నట్లు ఉన్నాయి. తర్వాత మేఘాలు ఏనుగులు బారులు తీసినట్లుగా ఉన్నాయి. తర్వాత మేఘాలు కదం తొగ్గుతున్నట్లు ఉన్నాయి. ఈ విధంగా మనం వర్ణించవచ్చు. తర్వాత పట్టిక ఆధారంగా వాక్యాలను తయారు చేయండి. పిల్లలు, మనకిక్కడ ఒక పట్టిక ఉంది. అందులో నేను అని పదం ఉండి తర్వాత మనకి వరుసగా ఊరు పేర్లు ఉన్నాయి. అవి విజయవాడ, ధవళేశ్వరం, శ్రీకాకుళం, అరకు, ఒంటిమిట్ట. తర్వాత వెళ్ళి అని పదం ఉంది. తర్వాత మళ్ళీ దుర్గగుడి, కాటన్ బ్యారేజీ, సాలిహుండం, బొర్రా గుహలు, రామాలయం అని ఉన్నాయి. తర్వాత చూశాను అని పదం ఉంది. ఈ విధంగా మనకి ఈ పట్టిక తయారు చేయబడింది. ఇప్పుడు మనం ఈ పట్టిక ఆధారంగా వాక్యాలను తయారు చేయాలి. ఏ విధంగా? నేను విజయవాడ వెళ్ళి దుర్గగుడి చూశాను. ఈ విధంగా రాయాలి. ఇప్పుడు మనం అది రాద్దాం. నేను విజయవాడ వెళ్ళి దుర్గగుడి చూశాను. అలాగే రెండవ వాక్యం, నేను ధవళేశ్వరం వెళ్ళి కాటన్ బ్యారేజీ చూశాను. తర్వాత వాక్యం, నేను శ్రీకాకుళం వెళ్ళి సాలిహుండం చూశాను. తర్వాత నేను అరకు వెళ్ళి బొర్రా గుహలు చూశాను. తర్వాత నేను ఒంటిమిట్ట వెళ్ళి రామాలయం చూశాను. ఈ విధంగా మనం ఈ వాక్యాలు తయారు చేయాలి. తర్వాత అంశం స్వీయ రచన. పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, నీటి బుగ్గ దగ్గర నుండి పాయలు ఎలా వస్తున్నాయి? నీటి బుగ్గ దగ్గర నుండి పాయలు బయలుదేరి కొన్ని పారుతున్నాయి, కొన్ని నృత్యం చేస్తున్నాయి, కొన్ని పాము నడకలు నడుస్తున్నాయి, కొన్ని బుసబుస పొంగుతున్నాయి. ఈ విధంగా నీటి బుగ్గ దగ్గర నుండి పాయలు వస్తున్నాయి. తర్వాత ప్రశ్న, కొండపై నుండి చూస్తుంటే ఊరు ఎలా కనిపిస్తుంది? కొండపై నుండి చూస్తుంటే ఆ ప్రదేశమంతా వివిధ రంగులతో తయారు చేసిన దేశపటంలా కనిపిస్తోంది. తర్వాత ప్రశ్న, ఆకాశంలో మేఘాలు ఎలా కనిపిస్తున్నాయి? ఆకాశంలో నల్లని మేఘాలు ఒత్తుగా కదులుతున్నాయి. అలాగే ఏనుగులు బారులు తీసి వరుసగా నడుస్తున్నట్టు, కొన్ని కదం తొక్కుతున్నట్లు అనిపించాయి. అలాగే పింజమబ్బులు ఒకదాని మీద ఒకటి పడి దొర్లుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. తర్వాత సృజనాత్మకత. కింది పేరాను చదవండి, సంభాషణలు రాయండి. పిల్లలు, మనం ఈ కింది పేరాను చదివి సంభాషణలను రాయాలి. మొదటగా పేరాను చదువుదాం. పిల్లలు, నేలపట్టు పేరు ఎప్పుడైనా విన్నారా? అది ఒక పక్షుల రక్షిత కేంద్రం. ఇది నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం సమీపంలో ఉంది. ఈ ప్రాంతానికి మేము గూడబాతులు అంటే పెలికాన్, ఎర్రకాళ్ల కొంగలు, నల్లకాళ్ల కొంగలు, నారాయణ పక్షులు, తెడ్డుముక్కు కొంగలు,
చుక్కమూతి బాతులు, స్వాతి కొంగలు లాంటి ఎన్నో పక్షులు దేశ విదేశాల నుండి ఇక్కడకు వస్తాము. అందులో గూడబాతులు అక్కడ చెట్లపై గూళ్ళు కట్టి గుడ్లను పొదిగి పిల్లలను చేస్తాయి. ఇంతకీ మేమెవరమో చెప్పలేదు కదా. మమ్మల్ని సముద్రపు రామచిలుకలు, ఫ్లెమింగోలు అంటారు. మేము చాలా అందంగా ఉంటాం. మేమంటే మీకే కాదు, పెద్దలకు కూడా ఇష్టమే. మా పేరుతోనే సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు ప్రతి సంవత్సరం జనవరి నెలలో జరుపుతారు. మేం పులికాట్ సరస్సులో చేపలు వేటాడుతూ కనిపిస్తాం. అక్కడ నీళ్లు తగ్గిపోతుంటే మా పిల్లలతో సహా మా దేశమైన నైజీరియాకు వెళ్ళిపోతాం. పిల్లలు, మా గురించి తెలుసుకున్నారు కదా. ఒకసారి మీరు కూడా మమ్మల్ని దర్శించండి. ఇది మనకిచ్చిన పేరా. ఇప్పుడు గిరిజ, మహిత వీళ్ళిద్దరి మధ్య సంభాషణ చూద్దాం. మొదట గిరిజ. మహిత, బాగున్నావా? మహిత, బాగున్నాను గిరిజ. ఏంటి విషయాలు? గిరిజ, మేము జనవరి నెలలో పక్షుల పండుగ చూడడానికి వెళ్ళాం. మహిత, అవునా, ఈ పండుగ ఎక్కడ జరుగుతుంది? గిరిజ, సూళ్లూరుపేటలో జరుగుతుంది. మహిత, అయితే మేము కూడా చూడ్డానికి వెళ్తాము. ఈ విధంగా మీరు వీళ్ళ సంభాషణని రాయండి. తర్వాత అంశం ప్రశంస. విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడి పరిసరాలలో చెత్తా చెదారం వేయకుండా పరిశుభ్రంగా ఉంచాలి. ఇలా మీరు వెళ్ళిన చోట పరిశుభ్రంగా ఉంచడానికి సహకరించిన మీ మిత్రులను ఎలా ప్రశంసిస్తావు? పిల్లలు, మన పరిసరాలను చెత్తా చెదారం వేయకుండా పరిశుభ్రంగా ఉంచే మీ మిత్రులను మీరు ఎలా ప్రశంసిస్తారో చెప్పండి. తర్వాత అంశం భాషాంశాలు. కింది పేరాను చదవండి. రాజశేఖరం కొడుకు విజయ్. అతడు పెద్ద చదువులు చదువుకున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. తన తాతగారిని చూడడానికి సిద్ధాంతం గ్రామానికి వచ్చాడు. తాతగారి ద్వారా గ్రామ పరిస్థితులను తెలుసుకున్నాడు. అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తన గ్రామానికి సేవ చేయాలనుకున్నాడు. గ్రామంలోని పాఠశాల, వైద్యశాల, చెరువు మొదలైన వాటిని చూశాడు. వాటికి మరమ్మతులు చేయించాడు. ఆ ఊరిలో ఒక కాలువ ఉంది. దాన్ని బాగు చేయించాడు. ఆ ఊరికి మంచి రహదారి వేయించాడు. గ్రామ సమస్యలు చాలా వరకు పరిష్కరించాడు. ఇది ఇక్కడున్న పేరా. వ్యక్తుల పేర్లు, ఊర్ల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు, ఇలా పేర్లను తెలిపే పదాలను నామవాచకాలు అంటారని తెలుసు కదా. మనకి ఈ పేరాలో వచ్చిన వ్యక్తుల పేర్లు, ఊర్ల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు ఇలాంటివన్నీ మీరు నామవాచకాలుగా గుర్తించాలి. తర్వాత కింది వాక్యాలను చదవండి. నామవాచకాలను గుర్తించండి. వాటికి కింద గీత గీయండి. పిల్లలు, ఇక్కడ మనకిచ్చిన వాక్యాలలో మీరు నామవాచకాలను గుర్తించి వాటి కింద గీత గీయాలి. మొదటి వాక్యం, సరళ మామిడి పండు తింటుంది. ఇక్కడ మీకు సరళ అనేది నామవాచకం, అలాగే మామిడి పండు కూడా నామవాచకమే. కాబట్టి సరళ కింద, మామిడి పండు కింద గీత గీయండి. తర్వాత కరీం సెలవులకు పాలకొల్లు వెళ్ళాడు. ఇక్కడ కరీం నామవాచకము, అలాగే పాలకొల్లు కూడా నామవాచకం. తర్వాత చెల్లాయమ్మ అడవికి వెళ్ళి విస్తరాకులు తెచ్చింది. చెల్లాయమ్మ అనేది నామవాచకం, అడవి కూడా నామవాచకమే, విస్తరాకులు కూడా నామవాచకమే. వీటన్నిటి కింద గీతలు గీయండి. తర్వాత శ్రీను వాళ్ళ నాన్నగారు కారులో తిరుపతి వెళ్ళారు. శ్రీను కింద, నాన్న కింద, కారు కింద, తిరుపతి కింద, ఈ నాలుగిటి కింద మీరు గీతలు గీయాలి.
తర్వాత కింది పేరాను చదవండి. నేను గ్రామానికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే అని మా అమ్మ ఎప్పుడూ చెప్పేది. అమ్మ మాటలను నేను శ్రద్ధగా వినేవాడిని. తన మాటలు నా మనసులో నాటుకున్నాయి. ఆ మాటలే నా ఔదార్యానికి బాటలు వేశాయి. నా గ్రామానికి సేవ చేయాలని సంకల్పం కలిగింది. మీరు కూడా మన గ్రామానికి సేవ చేయడానికి ముందుకు రావాలి. పై పారాలో ఉన్న పదాలను గమనించండి. ఇవన్నీ నామవాచకానికి బదులుగా వాడతారు. వీటిని సర్వనామాలు అంటారు. పై వాక్యాలలో నేను, నా అన్నవి ఉన్నాయి చూసారా? నేను అన్నది నామవాచక రూపం, నా అన్నది విశేషణ రూపం. ఇప్పుడు మీకు అలాంటివన్నీ ఇక్కడ పట్టికలో ఉన్నాయి. నేను, నా, నీవు, నీ, తాను, తన, తాము, తమ, వారు, వాళ్ళ, అవి, వాని లేదా వాటి, మేము, మా, మనం, మన, మీరు, మీ, అతడు లేదా వాడు, వాడి, అది, దాని. తర్వాత సర్వనామాల ద్వితీయ విభక్తి రూపాలు కింది విధంగా ఉంటాయి. సర్వనామాల్లో ద్వితీయ విభక్తి రూపాలు అంటే అవి ఎలా ఉంటాయో చూడండి. నేను, నన్ను, మనం, మనల్ని, మీరు, మిమ్మల్ని, వాళ్ళు, వాళ్ళని, అవి, వాటిని, తాము, తమర్ని, నీవు, నిన్ను, వాడు లేదా అతడు, వాణ్ణి లేదా అతణ్ణి, అది, దాన్ని. ఇవన్నీ సర్వనామాల ద్వితీయ విభక్తి రూపాలు. తర్వాత కింది వాక్యాలను చదవండి. సర్వనామాల కింద గీత గీయండి. మనకిచ్చిన వాక్యాల్లో సర్వనామాలను గుర్తించి వాటి కింద గీత గీయాలి. మొదటి వాక్యం, కిరణ్ గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నాడు. ఆయన కార్యాలయం నుండి సాయంత్రం ఇంటికి వస్తాడు. ఈ వాక్యంలో ఆయన అనేది సర్వనామం. దాని కింద గీత గీయండి. తర్వాత రాణి, దివ్య స్నేహితులు. వాళ్ళు కలిసి ఆటలు ఆడతారు. ఇక్కడ వాళ్ళు అనేది సర్వనామం. తర్వాత మేరీ పాటలు పాడుతుంది. ఆమె పాటల పోటీలో బహుమతి గెలుచుకుంది. ఇక్కడ ఆమె అనేది సర్వనామం. దాని కింద గీత గీయండి. తర్వాత లంబసింగి అందమైన ప్రదేశం. అది చాలా చల్లగా ఉంటుంది. అది అనేది సర్వనామం. దాని కింద గీత గీయండి. తర్వాత అంశం ధారణ చేద్దాం. పిల్లలు, ఇందులో మీకు ఒక పద్యం ఉంది. ఆ పద్యాన్ని మీరు కంఠస్థం నేర్చుకోవాలి. జననీ జనకుల గొలుచుట తనయునకును ముఖ్యమైన ధర్మము. జననీ జనకుల గొల్చుట కంటెను ధనయునకభ్యధికమైన ధర్మం గలదే. ఈ పద్యానికి భావం, తల్లిదండ్రులను సేవించడం కంటే కుమారునికి మరే ఇతర ముఖ్యమైన ధర్మము లేదు. పిల్లలకు తల్లిదండ్రులను సేవించుటకు మించిన ముఖ్యమైన పని మరొకటి లేదు అని భావము. ఈ పద్యాన్ని రాసిన వారు శ్రీనాథుడు. విన్నారుగా పిల్లలు? ఈ విధంగా మనం కొండవాగు పాఠంలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నాం.